పరమ పూజ్య శ్రీ రాధానాథ స్వామి మహారాజు వారు ప్రవచించిన అమృత బిందువులు శీర్షికలో వారు ఈరోజు మనం ఎందువలన శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలను వితరణ చేయాలో వివరిస్తున్నారు. దేవాది దేవులైన శ్రీకృష్ణ భగవానుల వారిని స్మరణ చేసుకోవడం అనేది ఈ ప్రపంచంలో బాధలకు కారణమయ్యే అన్ని బంధాలను ఛేదించగల ఖడ్గం లాంటిది అని ఇక్కడ వివరించబడింది. మనందరం ఉన్న ఈ కర్మ పరిస్థితి చాలా కఠినమైన బంధనంతో ఇక్కడ పోల్చబడింది. ఈ ముడి విడదీయడం అసాధ్యం. ఎందుకు అంత కష్టం? మనకు తెలుసు, మనం ఒక తాడులో ఒక ముడి కట్టినప్పుడు రెండు వైపులా ఎంత బలంగా ఇంకా బలంగా లాగి కడుతూ ఉంటే ఆ తాడు ఇంకా అంత బలంగా ముడిపడుతుంది. భౌతిక జగత్తు అనేది ప్రజలు పగలు రాత్రి అనక చాలా కష్టపడి పనిచేసే విధంగా రూపొందించబడింది. ఈ బంధనాలను దృఢంగా మరియు ఇంకెంతో బలంగా చేయడానికి ఈ తాడును లాగుతూ ఉంటాము. భౌతిక పురోగతి ఇంకా ఇంద్రియ తృప్తి పేరిట వాస్తవానికి మనం ఈ బద్ధస్థితిలో ఉంటున్నాము. ఆ స్థితి నుండి విడుదలవ్వడం ఎప్పటికీ కూడా కష్టమవుతుంది. జన్మ జన్మలకు ఈ ముడిని బిగించడానికి మన జీవితం అంతా కూడా అంకితం చేస్తున్నాం. చివరకు మనకు సరి అయిన సాధువుల సాంగత్యం దొరికినప్పుడు, ఈ ప్రపంచంలో వివిధ బాధల గురించి మనకు తగినంత సాక్షాత్కారం కలిగినప్పుడు ఈ ముడి ఉక్కిరిబిక్కిరి అవుతుందని మనం గ్రహిస్తాము. ఒక విధంగా చెప్పాలంటే శ్రీల ప్రభుపాదుల వారు చాలా సరళమైన మార్గంలో వివరించాలని కోరుకున్నారు. భౌతిక జీవితం ఒక వ్యక్తి చేతిలో ఒక కర్ర ఉన్నట్టుగా అనుకోవాలి. ఆ కర్రతో ఆ వ్యక్తి తన తలపై తాను గట్టిగా కొట్టుకోవడం, ఆ తరువాత నా తల ఎందుకు అంత నొప్పి పుడుతోంది అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. అంతలో ఒక సాధువు వచ్చి, నీవు ఆ కర్రతో నీ తలపై కొట్టుకోవడం వల్ల నీ తల చాలా నొప్పి పుడుతోంది అని చెప్తారు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, లేదు లేదు, నేను నా తలపై నొప్పిని తగ్గించడానికి, బాధను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అందుకనే ఈ కర్రతో తలపై కొట్టుకుంటున్నాను. నొప్పి అప్పటికే ఉంది కదా, దాన్ని ఎలాగైనా తగ్గించడానికి నేను ప్రయత్నిస్తున్నానని చెప్తాడు. కానీ అది ఎంత ఎక్కువ కొడితే అంత ఎక్కువ బాధిస్తుంది కదా. కానీ వారి నొప్పి నుండి ఉపశమనం పొందడం కోసం వారు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టమే వారి నొప్పికి కారణమని వారు అర్థం చేసుకోలేరు. శ్రీమద్ భాగవతంలో మతిర్న కృష్ణే పరతస్వతో వా మిథో విపజ్యేత గుహవ్రతానాం అదాంతఘోవిర్విస్తాంతమిశ్రం పునః పునశ్చర్విత చర్వణానాం. భౌతిక జీవితం అనేది ఇంద్రియ తృప్తిని వ్యక్తులు ఆ ప్రక్రియను కొనసాగిస్తున్నంతకాలం ఎవరూ కూడా వారంతట వారు కానీ, వారికున్న విద్యా అర్హతల ద్వారా కానీ, వారికున్న అద్భుతమైన భౌతిక లక్షణాల ద్వారా కానీ, ఇతరుల బోధనల చేత కానీ ఎవరు తమను తాము ఆ పరిస్థితి నుండి బయటపడలేరు. ఎందుకంటే ఇంద్రియ తృప్తి అనేది ఇప్పటికే నమిలి పిప్పి చేసిన ఆ పిప్పిని పదే పదే ఇంకా నమలడం లాంటిదని భాగవతం వివరిస్తుంది. శ్రీల ప్రభుపాదుల వారు దీనికి అనేక ఉదాహరణలు ఇచ్చారు. పాశ్చాత్య దేశాలలో ప్రజలు చూయింగమని తింటూ ఉంటారు. అందులో కొంత తీయదనం ఉంటుంది. వారు దీనిని తింటారు మరియు తీపి అంతా అయిపోతుంది. ఇంకా మిగిలి ఉన్నది ఏమాత్రం రుచి లేని గమ్ మాత్రమే. మనం దానిని మింగలేకపోతున్నందున ఈ రుచి లేని పనికిరాని వస్తువును తీసుకొని ఎక్కడో నాలుకకు అంటించుకుంటూ ఉంటాం. మహారాజు వారికి వారు ఎప్పుడు పాఠశాలకు వెళ్ళినా బల్లల కింద ఈ చూయింగం ఎప్పుడూ ఉంటుండేది అని గుర్తుందని వివరిస్తున్నారు. ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు ఈ విషయమై మాట్లాడుతూ, భౌతిక జగత్తు అంటే నమిలి పిప్పి చేయబడిన ఆ బంకను
గరిష్ట స్థాయికి తీసుకెళ్ళడం. అయితే అది ఇప్పటికే పూర్తిగా ఎండిపోయింది. అలాంటి దాన్ని మీరు బల్ల కింద నుండి బయటకు తీసి నమలడం ప్రారంభిస్తారు. నమలడం అనే శ్రమ తప్ప అక్కడ సారం, మాధుర్యం ఏమీ లేదు. అప్పుడు మీరు విసుగు చెందుతారు. మీరు దానిని బల్ల కింద అంటించుకుంటూ ఉంటారు. మరుసటి రోజు మీరు తిరిగి వచ్చి చూసి ఇంకేదైనా మిగిలి ఉంటుందేమో అని ఆలోచిస్తూ ఉంటారు. నమిలిన వస్తువులనే నమ్మడానికి ప్రయత్నించడం ఎందుకు కొరగానిది. శ్రీల ప్రభుపాదుల వారు మాట్లాడుతూ భారతదేశంలో చెరుకు గడ దొరుకుతుందని చెప్తారు. కొన్ని సమయాల్లో ఈ చెరుకు గడలు బండి వెనక నుండి పడిపోతూ ఉంటాయి. ఎవరో ఆ పడిపోయిన చెరుకు గడని తీసుకొని ఒకసారి నమలడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత అతను నమిలి పిప్పి చేసి దాన్ని ఉమ్మివేస్తాడు. ఇంకొంతమంది ఈ పిప్పిలో ఇంకా ఏదైనా మిగిలి ఉందో లేదో చూడటానికి మరొకరు వస్తారు. ఈ విధంగా అత్యంత విలువైన మానవ శక్తి వృధా అయిపోతుంది. భౌతిక ప్రపంచం యొక్క బంధనాల నుండి విముక్తి పొందడం, ఆత్మ యొక్క శాశ్వతమైన ఆనందకరమైన స్వభావాన్ని గ్రహించడానికి మానవ జీవితం అనేది మనకు ప్రసాదింపబడిన అరుదైన అవకాశం. కానీ ఇది అర్థం చేసుకోవడానికి, ఆచరించడానికి మన దగ్గర సమయం లేదు. ఆధ్యాత్మిక జీవితం కోసం వినియోగించడానికి మన దగ్గర సమయం లేదు. ఎందుకంటే మనం రోజంతా ఈ తాడు లాగడం మరియు ముడి బిగించడం లాంటి విషయాలలో పూర్తిగా నిమగ్నమై ఉన్నందున పవిత్ర నామాలను జపించడానికి కూడా మన దగ్గర సమయం లేదు. ఎందుకంటే ఇప్పటికే భౌతికపరమైన ఇంద్రియ భోగం రూపంలో నమిలి పిప్పి చేసిన దానిని ఇంకా పదే పదే నములుతూ నేనిప్పుడు చాలా తీరుబడి లేకుండా ఉన్నాను. ఇంకొక బాధాకరమైన విషయం ఏమిటంటే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ అదే పని చేస్తున్నారు. మనల్ని ఒప్పించడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. వాస్తవానికి ఇది ఎంతో బాగుంటుంది. వారందరూ వారి కోరికలతో విసుగు చెందుతారు. మరింత ఎక్కువ పొందడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రతిసారి వారు చాలా తక్కువ ఆనందం పొందుతారు. అది ఎంత అద్భుతంగా ఉందో వారు మనకు చెప్తూ ఉంటారు. మనం సక్రమమైన ఆధ్యాత్మిక పురోగతి సాధించాలంటే శ్రీమద్ భాగవతం నుండి ఈ కింద చెప్పబడిన మాటలు తీసుకోవాలి. సూత గోస్వామి వారు వారి చేతిలో ఒక కత్తి పట్టుకొని తెలివైన జనులు దేవాదిదేవులైన శ్రీకృష్ణ భగవానుల వారిని నిరంతరం స్మరించుకోవడం ద్వారా మనలను బద్ధులను చేసే కర్మలు, ప్రతిచర్య బంధనాలను ఛేదించగలమని వివరించారు. శ్రీకృష్ణ భగవాను వారిని జ్ఞాపకం చేసుకోవడం తప్ప ఈ ప్రపంచ బంధనాల నుండి విడుదల చేయడానికి ఇంకా వేరే విధమైన మార్గాలు ఏవీ లేవు. ఎందుకంటే మనం శ్రీకృష్ణ భగవాను వారిని స్మరణం చేసుకున్నప్పుడు మనం శ్రీకృష్ణ భగవానుల వారితో సహవాసం చేస్తాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుల వారు పవిత్రుడు. వారు అంత స్వచ్ఛమై వారిని స్మరించుకున్నంత మాత్రాన మన గత కర్మ కార్యకలాపాల నుండి, వాటి ప్రతిచర్యల నుండి మనం శుద్ధి అవుతాం. ఆపై ఈ ప్రపంచంలోని భ్రమల నుండి, అన్ని అనుబంధాల నుండి మనం పూర్తిగా శుద్ధి అవుతాం. అందువల్ల చాలా విలువైన ఈ మానవ జీవితంలోని ప్రతి విలువైన క్షణం మనల్ని ఈ భౌతిక బంధనాలలో మరింత చిక్కుకుపోకుండా కృష్ణ చైతన్యం ద్వారా మనల్ని ఆ బంధనాల నుండి విడదీయడానికి ఉపయోగించుకోవాలి. ఆధ్యాత్మిక ప్రాతిపదిక లేకుండా ఆధునిక విద్య అనేది చిన్నపిల్లల హృదయాల్లో ముడులను బిగించే ప్రక్రియ మాత్రమే. ప్రజలకు ఆధ్యాత్మిక మార్గం మరియు శ్రీకృష్ణ భగవానుల వారి స్మరణం చేసుకోవడానికి ఒక కారణం ఉంటే తప్ప మనం గొప్పగా భావించే ఆ కార్యకలాపాలన్నీ ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఈ ప్రపంచంలో ఇది ప్రేమ పేరిట చలామణి అవుతోంది. ప్రేమ అంటే నిజమైన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. జ్ఞానం అంటే మనం ఈ శరీరాలు కాదని శాశ్వతమైన ఆత్మలు అని అర్థం చేసుకోవాలి. మరియు
మనం శ్రీకృష్ణ భగవానుల వారి అంశలము కూడా. జ్ఞానం అంటే మన నిజమైన ఆధ్యాత్మిక గుర్తింపును గ్రహించడం. ఎలా అంటే శ్రీకృష్ణ భగవానుల వారి శాశ్వతమైన సేవకులుగా మన నిజమైన స్వచ్ఛమైన ఆధ్యాత్మిక గుర్తింపుతో మన జీవితంలోని ప్రతి అంశాన్ని వారితో అనుసంధానం చేయడం. కాబట్టి మానవ సమాజంలో ఇది ఎంతో గొప్ప అవసరం. ఆధ్యాత్మిక చైతన్యం యొక్క ప్రచారం చేయడం చాలా గొప్ప అవసరం. ఈ కారణంగానే మా గురు మహారాజు వారు చాలా ఆతృతగా ఉండేవారు. మనం వారి పుస్తకాలను పంపిణీ చేయాలి. ఎందుకంటే ఈ పుస్తకాలలో జీవిత పరమార్థం మరియు దాన్ని మనం ఎలా సాధించగలము ఆ మార్గం కూడా సూచించబడింది. ఇది ప్రత్యక్షంగా ఆ పుస్తకాలను చదవడం ద్వారా లేదా ఎవరైనా సరి అయిన విధానంలో వివరించడం ద్వారా మనం శ్రవణం చేయడం వలన మన చైతన్యాన్ని ఈ దివ్య జ్ఞానంతో నిరంతరం స్నానం చేయించగలం.